ఈరోజు కాన్సెప్ట్లో వచ్చేసి మనకి ఏం చూస్తున్నామంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేటి వాటి గురించి చూస్తున్నాం. ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తారనేది తెలవాలి మనకు. ఓకే, మనకు మామూలుగా మెథడ్స్ అంటే మనకి ఏంటి, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకున్న వరకే వాటిని మెథడ్స్ అని కాల్ చేసాం. దాని ఇక్కడ ఫంక్షన్స్ మాత్రం వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ మెథడ్, అంటే ఇండిపెండెంట్గా వర్క్ అయ్యే వాటిని మనం ఏం కాల్ చేస్తామంటే ఫంక్షన్స్ అని కూడా కాల్ చేస్తాం. సో దీనిలో బిల్ట్ఇన్గా ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే దీనిలో నాకు వచ్చేసి ఏంటి, ఒక ఆబ్జెక్ట్ తోటి రన్ చేయాలని రూల్ ఉండదు. డైరెక్ట్గా మనకి ఏంటి, కాలింగ్ ఫంక్షన్ ద్వారా నేను ఫంక్షన్ అనేది ఒక డిఫైన్ చేసి ఉంటుంది, దాన్ని జస్ట్ మనం కాల్ చేయడం ద్వారా వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటి, బిల్ట్ఇన్ ఫంక్షన్స్లో కొన్ని ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే లెంత్ అనే ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి, లెంత్ అనే ఫంక్షన్. సపోజ్ ఒక వేరియబుల్లోకి టెక్స్ట్ అసైన్ చేస్తాను, లైక్ ఏ హలో అనేది అసైన్ చేస్తాను. దీనిలో పాటు మ్యాక్సిమం అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఏంటి, మనకు హైయెస్ట్ పొజిషన్ ఏముందనేది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సో ఇక్కడ నాకు ఏం చేస్తాను, వేరియబుల్ నేమ్ మెన్షన్ చేయండి. మ్యాక్స్ అనేది ఫంక్షన్ నేమ్, ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్. సో సేవ్ చేసి రన్ చేస్తాను. ఏమని వచ్చింది? సో సపోజ్ జెడ్ అని ఇచ్చాను, ఏమొచ్చింది? ఎందుకు మరి ఇక్కడ మ్యాక్సిమం అన్నప్పుడు ఇప్పుడు మనకి ఏ టు జెడ్ వరకు క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ అన్నప్పుడు 1 పొజిషన్, బి అన్నప్పుడు 2 పొజిషన్, ఇట్లా కన్సిడరేషన్ చేసుకోవాలి. అంటే హైయెస్ట్ పొజిషన్లో ఉంది వచ్చేసి మనకి ఏంటంటే జెడ్ అనేది ఏంటి, హైయెస్ట్ పొజిషన్లో ఉన్న లెటర్ వచ్చేసి ఏంటి, జెడ్ అనే లెటర్. దాని యొక్క అంటే మనకి దీనిలో హైయెస్ట్ పొజిషన్ లెటర్ ఏది ఉందనేది దాన్ని కన్సిడరేషన్ చేయడం కోసం ఏ ఫంక్షన్ ద్వారా చేస్తాం అంటే మ్యాక్స్ అనే ఫంక్షన్ ద్వారా చేస్తాం. ఏంటి, ఫంక్షన్ యొక్క ఇంటెన్షన్ వచ్చేసి ఏంటి, మ్యాక్సిమం పొజిషన్. ఇక్కడ మనం ఏంటి, ఇండెక్స్ నెంబర్ కన్సిడరేషన్ చేయట్లేదు. ఓన్లీ మనకి ఏంటి, ఉన్న క్యారెక్టర్స్లో వచ్చేసి మనకు హైయెస్ట్ పొజిషన్లో ఏ క్యారెక్టర్ ఉంటుందో దాన్ని కన్సిడరేషన్ చేస్తుంటాం. సో దానికోసం మనకి ఏ ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తామంటే మ్యాక్స్ అనే ఫంక్షన్ ద్వారా చేస్తాం. ఏంటి, ఫంక్షన్ నేమ్ వచ్చేసి మ్యాక్స్ అని యూజ్ చేస్తాం. సపోజ్ మినిమం అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. దీనిలో పాటు మినిమం అంటే ఏది వస్తుంది? సో రన్ చేస్తాను, వస్తుందా? సో అలా ఇక్కడ మనకి ఏంటి, స్ట్రింగ్ ఫంక్షన్స్లో వచ్చేసి మనకు మ్యాక్స్ అనే ఫంక్షన్, మిన్ అనే ఫంక్షన్ దేనికోసం యూజ్ చేస్తున్నామంటే మనకు మ్యాక్సిమం క్యారెక్టర్ పొజిషన్ అనేది ఏ క్యారెక్టర్ పొజిషన్లో ఉందో తెలుసుకోవడం కోసం మ్యాక్స్ అని యూజ్ చేస్తున్నాం. తర్వాత మినిమం వచ్చేసి మనకి ఏంటి, మినిమం క్యారెక్టర్ పొజిషన్ ఏముందని తెలుసుకోవడం కోసం మిన్ అనే ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి మనకి ఏంటి, స్ట్రింగ్ ఫంక్షన్స్ లోపల యూజ్ చేస్తాం. ఏ ఫంక్షన్స్? స్ట్రింగ్ ఫంక్షన్స్ లోపల. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందంటే స్ట్రింగ్ స్పెషల్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రింగ్ స్పెషల్ ఆపరేటర్స్ అన్నాం. ఈ స్ట్రింగ్ స్పెషల్ ఆపరేటర్స్ లోపల మనకి ఏం చేస్తామంటే ఫస్ట్ కంకాడినేషన్ చేయడం కోసం. అంటే ఇప్పుడు నాకు 2 వేరియబుల్స్ తీసుకున్నాను, లేదంటే ఒక వేరియబుల్లో టెక్స్ట్ ఉంది, అనదర్ వేరియబుల్లో అనదర్ టెక్స్ట్ ఉంది, అంటే నార్మల్ అసైన్ చేస్తాం. ఇవి రెండింటిని కాంబినేషన్ చేసి చేయడం, లేదంటే 2 వేరియబుల్స్ మధ్యలో ఉన్న టెక్స్ట్ని కాంబినేషన్ చేయడం కోసం మనకు యూజ్ చేసే ఆపరేటర్ వచ్చేసి ఏంటంటే ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఏం ఆపరేటర్? స్ట్రింగ్స్ లోపల ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. అంటే ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే కంకాడినేషన్ అనేది జరుగుతుంది. అంటే కాంబినేషన్ అనేది జరగడం కోసం ఏంటి, ప్లస్ అనే ఆపరేటర్ ద్వారా యూజ్ చేస్తాం. సో చూద్దాం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది. సో దీనిలో వచ్చేసి మనకి ఏంటి, ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేద్దాం. అలాగే ఏం తీసుకున్నాను, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని హలో వరల్డ్ అని ఇస్తాను. దెన్ ప్రింట్ ఎక్స్ ఇండెక్స్ నెంబర్స్ మెన్షన్ చేస్తున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఇండెక్స్ నెంబర్ కావాలనేది. ఓకే, సో సపోజ్ నాకు 0 నుంచి 6 వరకు కావాలన్నాం. 6 ఎందుకు అంటున్నాం చెప్పండి, ఇక్కడ ఏది ప్రింట్ కావడానికి 6 కావాలంటున్నాం? ఇక్కడ అప్పర్ బౌండ్. ఓకే, ఇప్పుడు మనకి ఏ మెసేజ్ ప్రింట్ అవుతుంది? ఇక్కడ హలో ఒకటే ప్రింట్ అవుతుంది, హలో అనేది ఒకటే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ప్లస్ అని యూజ్ చేసి ఇండియా అని ఇస్తాను, పారాన్సిస్ క్లోజ్ చేస్తాను.
అంటే ఇక్కడ నాకు ఇచ్చేసి ఏంటి, దీనిలో చాలా పెద్ద క్యారెక్టర్ ఉంది, హలో వరల్డ్ అని ఉంది, కానీ దానిలో వచ్చేసి మనకేంటి 0 ఇండెక్స్ నెంబర్ 0 1 2 3 4 5. ఓకే, 5 అన్నప్పుడు మనకి ఏం చేస్తున్నాం ఇక్కడ, ఒక అప్పర్ అంటే మనకు అప్పర్ బౌండ్ వచ్చేసి ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్తాను. అంటే ఇక్కడ మనకి ఏంటి స్పేస్ కూడా కౌంట్ చేసి, అంటే మధ్యలో స్పేస్ కూడా రావాలి. దాని ఇక్కడ మనకి ఏంటి యాక్చువల్గా 5 వరకు, కానీ మనం ఏంటి ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకోసం, అప్పర్ బౌండ్ మనకి ఏంటి ఒక ఎక్స్క్లూడ్ అవుతుంది కాబట్టి ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటే మాత్రమే వస్తుంది. సో సేవ్ చేసి రన్ చేసి చూద్దాం ఏమన్నా వచ్చింది చూడండి. సో సపోజ్ నేను ఇది తీసేసాను అనుకోండి, సపోజ్ ప్లస్ అనేది ఇది ఇవ్వలేదు, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, హలో ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇది మెన్షన్ చేయలేదు అనుకోండి, హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది, వస్తుందా. సో అలా ఇక్కడ మనకి ఏంటి పర్పస్ వచ్చేసి ఏంటి, కంకాడినేషన్ అనేది చేయడం కోసం, అంటే కాంబినేషన్ చేయడం కోసం ఏం ఆపరేటర్ ద్వారా యూజ్ చేస్తాను, ప్లస్ అని ఆపరేటర్ ద్వారా యూజ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఎక్స్ ప్లస్ ఎక్స్ అని ఇచ్చాను, అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి. ఎస్, హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. సో అంటే ఇక్కడ నాకేంటి కాంబినేషన్ చేయడం కోసం మనకేంటి స్ట్రింగ్ స్పెషల్ ఆపరేటర్స్లో ప్లస్ అని యూజ్ చేస్తాను. అలానే మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే మల్టిప్లికేషన్ అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఇదే క్యారెక్టర్ అన్నది సపోజ్ ఒక 5 టైమ్స్ ప్రింట్ కావాలనుకోండి, ఏం చేస్తాను, మధ్యలో ఆపరేటర్ 5 అని ఇంటూ అని ఇచ్చేసి 5 అని యూజ్ చేస్తాను, రన్ చేస్తాను. ఏం ప్రింట్ అయింది చూడండి, 1 2 3 4 5 సార్లు ప్రింట్ అయిందా. సో అలా ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, ఒక స్పెషల్గా వచ్చేసి మనం మెన్షన్ చేస్తున్నాం ఏంటి, ఆపరేటర్లో వచ్చేసి ప్లస్ అనే ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్. దాని ఇక్కడ మనకు ఇండెక్సింగ్ అనేది మెన్షన్ చేయడం కోసం ఎలా మెన్షన్ చేసుకున్నాం, మనం బ్రాకెట్స్ లోపల మెన్షన్ చేస్తాం. ఇది ఫర్ ఇండెక్సింగ్ కోసం వచ్చేసి ఒక స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేస్తే ఆ ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని ప్రింట్ అవుతుంది. అప్పుడు 5 అని ఇస్తే ఏది ప్రింట్ అయింది మనకి ఇక్కడ, ఏం ప్రింట్ కాలే. ఎందుకు ప్రింట్ కాలే చెప్పండి, స్పేస్ ఉంది కదా సార్. ఎస్, 5 అనేది స్పేస్. ఇప్పుడు నాకు మామూలుగా 4 అని ఇస్తున్నాను, ఇప్పుడు ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే ఒక స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ అని మెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే రేంజ్ అనేది కూడా మెన్షన్ చేసుకోవచ్చు అన్నాం. రేంజ్ అన్నప్పుడు సపోజ్ 0 నుంచి ఏంటి అప్ టు 2 వరకే రావాలంటే 2 వరకు మెన్షన్ చేస్తాం. ఇది అంటే ఇక్కడ మనకి ఏంటి దీని పర్పస్ వచ్చేసి ఏంటి, స్లైసింగ్ కోసం, ఏంటి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు రావాలని కోసం ఇచ్చేదాన్ని ఏమంటారు అంటే స్లైసింగ్ అని యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇన్ నాట్ ఇన్ అనే ఆపరేటర్స్ కూడా చేయాలి. ఏంటి ఇన్ నాట్ ఇన్ అనే ఆపరేటర్స్. ఇన్ అంటే దేనికోసం అంటే, ఇన్ నాట్ ఇన్ అనేది దేని కిందకి వస్తున్నాయి మనకు, మెంబర్షిప్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి ఇన్ నాట్ ఇన్ అనేది. ఎస్, ఇప్పుడు మనకు ఇన్ అనేది మనం దేనిలో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసాం, లీస్ట్ లోపల ఇంప్లిమెంట్ చేసాం, టపుల్ లోపల ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు నాకు ఇన్ అనేది నార్మల్ కండిషన్లో కూడా ఇలా ఇంప్లిమెంట్ చేయాలి, నాట్ ఇన్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చూద్దాం. సో సపోజ్ ఇలా ఇస్తాను, ఏంటి సంథింగ్ ఎల్ అని ఇస్తున్నాను, ఎల్ అని ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తూ ఎక్స్ అని ఇచ్చాను. ఏంటి ఇప్పుడు సింగిల్ కొటెడ్లో వచ్చేసి ఎల్ అని ఇచ్చాను, తర్వాత ఎల్ అని ఇచ్చాను, తర్వాత స్పేస్ ఇచ్చేసి ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేశాను, తర్వాత స్పేస్ ఇచ్చేసి ఎక్స్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ కావాలనుకున్నాం, ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. మనకు ఉంటే ఏం జరుగుతుంది, ట్రూని రిటర్న్ చేస్తుంది. సపోజ్ నేను జెడ్ అని ఇస్తున్నాను, జెడ్ ఉందా దానిలో, సో ఇప్పుడు నాకు ఏది రిటర్న్ కావాలి, ఫాల్స్ అనేది రిటర్న్ కావాలి. సో నాట్ ఇన్ అని యూజ్ చేసాం అనుకోండి, ఇన్ బదులు వచ్చేసి ఏంటి నాట్ ఇన్ అని యూజ్ చేసాం. ఇప్పుడు ఏది రిటర్న్ అవుతుంది, ట్రూ అవుతుంది, లేకపోతే ట్రూ అవుతుంది, ఉంటే ఫాల్స్ అవుతుంది. సో ఈ అని ఇచ్చాను, ఈ ఉంది కదా, ఇప్పుడు ఏది రిటర్న్ అవుతుంది నాకు ఇక్కడ, ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. సో అలా ఇక్కడ మనకి ఏంటి స్ట్రింగ్స్ స్పెషల్ ఆపరేటర్స్ అంటున్నాం, వాటిని ఏం కాల్ చేస్తామంటే
స్ట్రింగ్ స్పెషల్ ఆపరేటర్స్ కిందకి వచ్చేసి ఏంటి స్ట్రింగ్ ఫంక్షన్స్ ద్వారా స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసాం, స్ట్రింగ్ మెథడ్స్ యూజ్ చేసాం, స్ట్రింగ్ స్పెషల్ ఆపరేటర్స్ లోపల ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఏది ఇంప్లిమెంటేషన్లో వచ్చేసి ఏంటి స్పెషల్ ఆపరేటర్స్ కిందకి ప్లస్ మైనస్ లేదు, మల్టిప్లికేషన్ తర్వాత ఇన్ నాట్ ఇన్ ఆపరేటర్స్ కూడా దేని కిందకి వస్తున్నాయి, స్ట్రింగ్ స్పెషల్ ఆపరేటర్స్ కిందకి వస్తున్నాయి.